నమస్కారం మిత్రులందరికీ. ఇక్కడ మనకు టెట్ గురించి చాలా మంచిగా డేట్స్ అనేవి సెట్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో, ఈ డేట్ల ప్రకారమే మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. ముఖ్యంగా హిందీ వాళ్ళకి ఎగ్జామ్‌లు ఎక్కడుంటాయి, ఏ డేట్స్‌కుంటాయి అనేది మనకిక్కడ గమనించవచ్చు. తెలంగాణ టెట్ హిందీ ఎగ్జామ్స్. హిందీ అనేది ఏదైతే మీడియంతో ముడిపడి ఉందో దాన్ని మనం చూడాలి. హిందీ మీడియం హిందీ అనే దాన్ని మనం చూడాలి. అయితే మనకు తెలుస్తుంది మనది ఏది మీడియం అనేది. ఇక్కడ మైనర్ అండ్ హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ, ఉర్దూ ఇవి ఉన్నాయి. ఇవి మన డేట్స్. సో, ఇక్కడ రెండిట్లో ఉన్నాయి మైనర్స్. ఎక్కడెక్కడ 14 అండ్ 15 కాలంలో ఇక్కడ 19, 20 అంటే 19 జనవరి, 20 జనవరి నాడు మనకు ఇవి 2 కూడా ఉన్నాయి. సో, ఇవి ఎవరెవరికున్నాయి అనేది వేరే విధంగా ఉంది. తర్వాత డిస్ట్రిక్ట్ షిఫ్ట్స్ పైన ఉన్నాయి. సో, ఆల్ డిస్ట్రిక్ట్స్ హిందీ వాళ్ళకి ఇక్కడ 19 మరియు 20 జనవరిలో వర్తిస్తాయి. పైన డిస్ట్రిక్ట్స్ సబ్జెక్ట్ వైజ్ సూచించడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలకు. కానీ హిందీ మీడియం అనంగానే హిందీ లాంగ్వేజెస్ వస్తాయి. సో, ఇలా లాంగ్వేజ్‌లో మీడియం ఉంటది కాబట్టి లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఉంటది. కాబట్టి ఇక్కడ మనకు డేట్స్ ఏవి వర్తిస్తాయి అంటే 19, 20 డేట్లు వర్తిస్తాయి. పైన మనకు తెలుగుతో కూడిన ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్‌తో కూడిన హిందీ, మరాఠీ మీడియంస్ లేవు. అవి ఎక్కడున్నాయి అంటే 19, 20 ఈ డేట్సే మనకొస్తాయి. అంటే 20 రోజులున్నాయి మిత్రమా. 20 రోజులను వాడుకొని బాగా చదవండి. ఇక చదివి బాగా అందరూ కూడా టెట్‌లో మంచి మార్కులు తెచ్చి వచ్చే డీఎస్సీలో క్వాలిఫై అయ్యి జాబ్ సాధిస్తారని అనుకుంటున్నాను. దీంతో పాటు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. థాంక్ యూ.